ప్రపంచవ్యాప్తంగా నేడు ప్లాస్టిక్ బ్యాగ్ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వలన కలిగే నష్టాలపై ఆయా దేశాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన దేశంలో స్వచ్ఛ భారత్ పేరుతో 2019 నుండి ప్లాస్టిక్ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్లాస్టిక్ బ్యాగుల వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. 2011లో స్పెయిన్లో ఈ రోజు మొదలైంది. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలు, నదులు, అడవులను కలుషితం చేస్తూ జీవ వైవిధ్యాన్ని, మానవ ఆరోగ్యాన్ని హరిస్తోంది. విచ్ఛిన్నం కాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేల, నీటిని దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్తు తరాలకు పెను సవాలు. భారతదేశం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించేందుకు 2019లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చర్యలు ప్రారంభించింది. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. సంచులు, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ ను ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు, కప్పుల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో అవగాహన కార్యక్రమాలు, శుభ్రత డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు ప్లాస్టిక్ ను నిషేధిద్దాం నినాదంతో ర్యాలీలు, వర్క్షాప్లు నిర్వహిస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో సవాళ్లు లేకపోలేదు. అవగాహన లోపం, ప్రత్యామ్నాయాల అధిక ధర, చిన్న వ్యాపారాల్లో అమలు కష్టాలు ప్రధాన సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగులపై ఆధారపడటం, రీసైక్లింగ్ సౌకర్యాల కొరత కూడా అడ్డంకులు. పరిష్కారంగా ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్లను పెంచడం, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై సబ్సిడీలు ఇవ్వడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తోంది. 3R సూత్రాలు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ను పాటించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు. ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం కేవలం ఒకరోజు కార్యక్రమం కాదు, జీవన శైలిని మార్చే అవకాశం. ప్రతి వ్యక్తి చిన్న చర్యల ద్వారా సంచుల వాడకం, ప్లాస్టిక్ ను నివారించడం వంటివి అలవాటు చేసుకుంటే పర్యావరణాన్ని కాపాడవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.